15th ఆగస్టు సందర్భంగా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి కార్పొరేటర్ భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ శ్రవణ్ మరియు వాళ్ళ అక్కడ కార్యకర్తలపై మహిళా కార్పొరేటర్లపై ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి శాసనసభ్యుడు మైనపల్లి హనుమంతరావు ఆయన స్వయంగా ఆయనతో పాటు ఆయనతో గుండాలు బీర్ బాటిల్తో రాడ్స్తో స్టిక్స్తో చంపే ప్రయత్నం చేయడం సిగ్గుచేడు. 15th ఆగస్ట్ అనేది అందరూ కలిసి చేసుకోవాల్సిన పండుగ. పండుగ వాతావరణంలో దేశం అంతా చేసుకుంటా ఉన్నారు. ఇంతమంది చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతున్నారు. లుచ్చాడుగా మార్గాలు లోకల్ ఎమ్మెల్యే సిగ్గుండాలని పంచమన్నారు. ప్రజల చేత ఎన్నుకోవడం ఈ గుండానే చేయడానికి 60 ఎమ్మెల్యే గెలిచింది. కిడ్నాపులు జగనే కబ్జాలు జగన్ పోటీ కావాలనుకుంటాడు. సిగ్గుండాలే బీజేపీ ఎడతాను వచ్చింది ఫాల్తీగాడు. బీజేపీ ఎడతాన్న చుట్టూ తిరిగిడు నీళ్ళ చుట్టూ తిరిగి ఫాల్తీగాడు అని చెప్పి మేము చేసుకోవాలి. వచ్చిండు కేటీఆర్ పొట్టుపొడి తిట్టిడు, కవిత దగ్గర పొట్టుపొడి తిట్టిడు. వాళ్ళు తిట్టు కొడతారు. మళ్ళీ అనుకుంటారు కాంగ్రెస్ టీఆర్ఎస్ మళ్ళీ రేపు ముఖ్యమంత్రి పిలిచి మళ్ళీ అనుకుంటాడు ముద్దు పెట్టుకుంటారు. వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ పాలసీ అది. కానీ ప్రజలు తిరగబడతారు. లుచ్చ రాజకీయాలు చేస్తుండ కబ్జాలు చేస్తుండు, పేదోళ్ళని ఇబ్బంది పెడుతుండనే మేము పాటలు వేసుకోవాలి. తరిమికొండ బయటకి బయటకు వెళ్ళిపోయినాం. ఇది రాగానే మనకు టీఆర్ఎస్ వచ్చి ముఖ్యమంత్రి మాపే చెప్తాడు. ముఖ్యమంత్రి వచ్చి బతలాడంటే కాలు మొక్కి అని చెప్పుకుంటాడు బయట. మన ముఖ్యమంత్రి గారి సిగ్గులు నాకు అర్థమైంది. ముఖ్యమంత్రి కాలు మొక్కి ఉన్నాయి, నన్ను బదలాడుతున్నాడు ముఖ్యమంత్రి, అందుకే ఆలోచన బయట చెప్పుకుంటాడు. నీ గుండాయిజాన్ని కిందికి వెళ్ళి తీస్తా బిడ్డని నీ దాదాపు చేస్తాను. నువ్వు పైసలతో రాజకీయాలు చేస్తున్నావు కావచ్చు, మేము జెండా పట్టుకుని రాజకీయం చేస్తాం. తిరుగు రేపటి తిరుగు. పోలీస్ అధికారులు ముందు దాడి చేస్తుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో పోలీసు ఎందుకు ఎవరు కొమ్ము కాస్తున్నారు, ఎవరికి సుంగతాలు చేస్తున్నారు అర్థమవుతుంది. పోలీస్ అధికారుల సమక్షంలోనే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను, కార్పొరేటర్లను, మహిళలను చూడకుండా కూడా చంపే ప్రయత్నం చేస్తే పోలీస్ వ్యవస్థ ఎందుకుంది? సంకోమంటారా చెప్పండి. సంకునుడే తన్నుకునుడే పోలీసు వాళ్ళ పాలసీ అంటే పోలీసు వాళ్ళు ఒప్పుకుంటారంటే మేము స్టార్ట్ చేస్తాం. దానికి పక్కా స్టార్ట్ చేస్తాం. మేము కూడా దాడి చేసిన వాళ్ళే, చంపే ప్రయత్నం చేసిన వాళ్ళే మళ్ళీ కార్యకర్త తీసుకుపోయి అరెస్ట్ చేస్తారు. లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీస్ యంత్రాంగమే క్రిమినల్స్ పెంచి పోషిస్తుంటే, క్రిమినల్ కొమ్ము కాస్తే శాంతి భద్రత ఏ విధంగా కాపాడబడతాయి? మన చేతగాక పక్క ప్రదేశం రోజు పట్టుకేస్తాడు. నీ ప్రభుత్వం శాశ్వతం కాదు, నీ ఎమ్మెల్యే శాశ్వతం కాదు. నువ్వు బిచ్చ బతికైతే నేను రేపటి సాడేస్తాను. నీ కబ్జాలన్నీ బయటపడతాం. ఏ విధంగా వేయాలో ఆ విధంగా వేస్తాం. నేను పెద్ద పోటు కానీ ఒక 10 మంది పట్టుకొచ్చుకొని వాడిని వీడిని తాగించి పట్టుకొచ్చి సోడా బాటిల్తోని బీర్ బాటిల్తోని చంపే ప్రయత్నం చేస్తే దీనికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భయపడుతున్నారంటే నీలాగా టీఆర్ఎస్ పార్టీ కాదు భయపడేది. చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇలా సిద్ధాంతం చచ్చిపోయిన వాళ్ళు, చంపిన వాళ్ళు కూడా ఉన్నారు. అది గుర్తుంచుకోసారి. నీ ఫాల్తు రాజకీయాలు చేస్తే ఎక్కడికక్కడ అనుకుంటాం. నీ గుండాగిరేదో తీస్తా కిందికి వెళ్ళి తీస్తాం. ముఖ్యమంత్రి మాట్లాడాలి స్పందించినప్పుడు కూడా కనీసం ఆపకుండా చోద్యం చూస్తున్న పోలీస్ అధికారులు ఫస్ట్ సస్పెండ్ చేయండి. అప్పుడే పోలీసు మీద విశ్వాసం వస్తుంది, పోలీసు మీద నమ్మకం వస్తుంది. మీకు ఉద్యోగాలు ఇచ్చేది టీఆర్ఎస్ పార్టీ కొమ్ము కావడం కాదు, జీతాలు ఇచ్చేది మా పైసలు జీతాలు ఇస్తున్న పోలీసు అధికారులకు. మేము అంబేద్కర్ కాలుతో అంతరాడా, బాబా గాంధీ మహాత్ముడు కాలుతో అంతరాడా, ఫోటోలు ఎడపోయినాయి. జనగణమన కనీసం పాడరు, జెండా కింద పడేస్తారు, జాతీయ గీతం ఆలపించరు. ఇది అమీరు సమాజానికి చెప్పేది, టీఆర్ఎస్ పార్టీ చెప్పేది. ముఖ్యమంత్రి తీర్థ కూడా ముఖ్యమంత్రి కాలు మొక్కుతున్న బయట చెప్పుకుంటున్నారు టీఆర్ఎస్. ఇంత స్థాయికి దిగజారి రాజకీయాలు చేస్తే మాకు అవసరం లేదు, అందుకే బయటకు పంపిస్తాం. మేము ఇలాంటి ఫాల్తీగాలు వస్తే పార్టీ ఇంకా భ్రష్టు పడతాని చెప్పి దూరంలో కొట్టాం. ఇక్కడ చక్కరాక మొక్కిడు అందరు కాలు మొక్కిడు చేసుకోండి, బీజేపీ చేసుకోండి, ప్లీజ్ చేసుకోండి అని చెప్పి. ఇప్పటికైనా డీజీపీ గారు స్పందించాలి, కమిషనర్ స్పందించాలి. వెంటనే దాదాపు 4 మంది కార్యకర్తల మీద హత్యా ప్రయత్నం చేసేది, 8 మంది మీద మహిళలను కించపరిచేది, జాతీయ గీతాన్ని ఆలపించలే, గాంధీ మహాత్మాని బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానపరిచాడు. వీటన్నిటి మీద వెంటనే హత్యాయత్నం కేసు బుక్ చేయాలి,
అన్ని రకాల సెక్షన్స్ బుక్ చేసి మీరు మైనంపల్లి హనుమంతరావు అనే వేస్ట్ గారిని అరెస్ట్ చేస్తారు తప్ప చట్టం మీద ప్రజలకు గౌరవం ఉండదు, పోలీసుల మీద ప్రజలకు నమ్మకం ఉండదు అనే విషయాన్ని పోలీసు అధికారులు గుర్తుంచుకోవాలి. మీరు వెంటనే కేసు బుక్ చేయకుంటే ఎట్లా బుక్ చేయరో నేను గుర్తిస్తాను.